నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. రాజమహేంద్రవరంలో తెలుగుదేశం జనసేన నాయకుల ఆత్మీయ కలయికతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అధ్యక్షులు కందుల దుర్గేష్ను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ అభివృద్ధి అనే పదానికి అర్థం మారుస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బులోకి తోస్తున్న ఒక నియంతని గద్దెదింపే దిశగా ఇరు పార్టీలు కృషి చేసి ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కలయిక చారిత్రక అవసరమని గోరంట్ల వ్యాఖ్యానించారు. ఈ పొత్తుని విచ్ఛిన్నం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం అనేక వ్యూహాలు రచిస్తోందని, ఇది రామ్ గోపాల్ వర్మ సినిమాలాగానే అటర్ఫ్లాప్ అవుతుందని పేర్కొన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలు ఒక వర్గం కోసమో ఒక కులం కోసమో రాజకీయాలు చేయడం లేదని, కేవలం రాష్ట్ర ప్రజల మేలు కోసమే చేతులు కలిపాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి వైసీపీ నేతలు వెళ్లారు. పార్టీలోకి సాధారణంగా ముద్రగడను ఆహ్వానించారు. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసానికి వైసీపీ నేతల బృందం చేరుకుని వైసీపీలోకి రావాలని ఆహ్వానించింది. ఎంపీ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డితో కలిసి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్లు దౌలూరు దొరిబాబు, ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ యోజన విభాగం కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ తదితరులు పార్టీలోకి చేరాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై చర్చలు జరిగాయని తెలిసింది. ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు కొద్దిమంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తా ఉన్నారు, మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి అందరు కూడా ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. సో ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేరతారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్ గా చేరితే తప్పితే ఈ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. పెద్దలు ఒక మంచి పాజిటివ్ డెసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తాము. రైతులకి వ్యవసాయంతో పాటు పాడి ఉంటే వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుందని, ఆ క్రమంలోనే అమూల్ కేంద్రాల ద్వారా మద్దతు ధరకి పాలను సేకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. రాజానగరం మండలం సంపత్ నగర్లో పాల సేకరణ కార్యక్రమంలో, భోపాలపట్నం బిఎంసియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పాల్గొన్నారు. ముందుగా సంపత్ నగరం గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో పాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పాలు అమ్మే పాడి రైతులకి సరైన ధర ఇచ్చే క్రమంలో పాలలోని చిక్కదనం, వెన్న శాతానికి అనుగుణంగా సరైన ధర ఇచ్చే దిశలో జగనన్న పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 170 పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మీ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా మీ గ్రామంలో ఉండే వాళ్ళ నుంచి పాలను సేకరించడం, వాటికి మద్దతు ధరను అందిస్తూ సహాయకారిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రతి ఒక్క కుటుంబంలోని మహిళలు, గ్రామం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. ఆర్థికంగా బలోపేతం చేయడానికి 35,000 బ్యాంకు రుణం మంజూరు చేయడం, చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు చొప్పున ఆర్థికంగా భరోసాగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని మరింత ఆర్థిక బలోపేతం కావడంతో పాటు మన పిల్లలకి నాణ్యమైన పాలను అందించడం జరుగుతోందని వివరాలు తెలిపారు. ఆర్థికంగా బలోపేతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా ఒక కుటుంబం బలపడడానికి మనం ఇచ్చిన అమౌంట్ ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానికి ఇదంతా లింక్ అయిన ప్రోగ్రామ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి, జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి ప్రోగ్రామ్. అది ఇందులో మొత్తం బిల్డింగ్స్ కంప్లీట్ అవ్వలేదు. మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు తీసుకున్న ఇంట్రెస్ట్ తప్పితే ఇంకా వేరే అధికారులు చేసిన ఏమీ లేదు. ఇక్కడ ఆయన ఒక సంవత్సరం నుంచి
రోజు అడుగుతూ ఉంటారు, మేడం నేను బిల్డింగ్ అయిపోచేసాను, మా వాళ్ళకి ఎప్పుడు జగనన్న పాలన వెలువ ద్వారా వాళ్ళు లబ్ధి చెందుతారు, ఎప్పుడు మాకు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేస్తారా అని ప్రతిరోజు అడిగేవాళ్ళు. సో ఈ రోజు ఆయన చెప్పిన దానికి ఈ రోజు మనం ఓపెన్ చేసుకున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా జయప్రదం చేయడానికి అధికారులకి సహకారం. శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద పాడి పరిశ్రమ రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చాలనే సత్సంకల్పంతో జగనన్న పాలవెల్లు పథకంలో భాగంగా పాల సేకరణ కేంద్రాలను వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేశామన్నారు. పాడి పరిశ్రమ రైతులకు మరింత చేయూత అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు ప్రయోజనాలు కలిగేలా అమూల్ సంస్థతో పలు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందని వివరాలు తెలిపారు. తద్వారా ప్రతి లీటర్ పాలకు 5 నుండి 10 రూపాయల లాభం అదనంగా చేకూరడం జరుగుతోందని పేర్కొన్నారు. మన నియోజకవర్గంలో 78 సచివాలయాలకు అనుగుణంగా సుమారు 50 బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరాలు వెల్లడించారు. ప్రతి గ్రామంలోని మహిళా సంఘాలను సమృద్ధి చేయడంతో పాటు ప్రతి మహిళ ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ చైత్రవర్షిని, వివిధ శాఖల అధికారులు, భూపాలపట్నం, కొత్త తుంగపాడు, శ్రీకృష్ణపట్నం, పుణ్యక్షేత్రం గ్రామ నాయకులు, మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక రైతుకి లీటర్కి 105 రూపాయలు వస్తుందని చెప్పారు. అంటే దాదాపుగా డబుల్ వస్తుంది. మనం బయటకు అమ్ముకుంటే 55 రూపాయలు వస్తే దాని అమూల్ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశం ద్వారా లీటర్కి దాదాపు 105 రూపాయలకి డబుల్ వస్తున్నట్టు. మన నుంచి మనం బాధ్యతగా చేయాల్సిన కాలంలో ఒకటే ఏంటంటే ఆ పాలలో నీళ్లు కలపకుండా చక్కగా దూడలకో, గేదెలకో, ఆవులకో మంచి మేతలు పెట్టి వాటికి పాలు క్వాలిటీగా వచ్చినట్టుగా, ఫ్యాట్ ఎక్కువ వచ్చినట్టుగా చూసుకోవడం మాత్రమే మనం ఉంటుంది. ఆటోమేటిక్ గా మనకి మామూలుగా వచ్చే రేటు కంటే ఎక్కువ వస్తుంది. ఆ బాధ్యత మాత్రం ఆ శ్రద్ధ మాత్రం తీసుకోండి అని చెప్పి అందరికీ. రాజమహేంద్రవరం రూరల్ మోరంపూడి జంక్షన్ శుభమస్తు కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శుభమస్తు కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా రాష్ట్ర నాయకురాలు మధ్యపద్మ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చ చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ తెలుగు మహిళా విభాగం జనసేన వీర మహిళలు ఈ ఉత్సవాన్ని సంయుక్తంగా జరుపుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళలు వారి హక్కులను కాపాడుకోవడం కోసం మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడక ముందే రామారావు మహిళల కోసం అనేక నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కల్పన వంటి పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. పక్కా గృహాల నిర్మాణాలు కానీ, అదేవిధంగా ₹2 కిలో బియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం ఆయన అమలు చేశారని గుర్తు చేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి ప్రసాద్, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాన్ సత్యనారాయణ, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కడియం మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, మార్ని వాసుదేవ్, గంగిరి హనుమంతరావు, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, కిషోర్, పిల్లా తనూజ, రూరల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ముత్తాబత్తుల విజయ, రూరల్ మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు దండమూడి ప్రమీళ, కడియం మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు బొండాడి హేమలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇన్ని సంవత్సరాల చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా నీళ్లు అందకపోవడం దుర్మార్గం. అందుకని ఈ ప్రాంతంలో గోదావరి శుద్ధి చేసిన గోదావరి జలాలు ఇంటింటికి ఉచిత కుళాయి ద్వారా ఇవ్వాలనే నిర్ణయాలు కూడా మనం అమలు చేస్తున్నాం. నిరుద్యోగ యువతీ యువకులకి స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం కల్పించాలన్న లక్ష్యం కూడా ముందుకు సాగుతుంది. వాళ్ళు మేము ఒకటే చెబుతున్నాం, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తారు, వారికి ఇవ్వాల్సింది అవకాశం, వారికి రక్షణ కల్పించాలి. అన్ని రంగాల్లో కూడా ముందుకు వచ్చేదానికోసం తెలుగుదేశం చేయూతను అందిస్తుంది. ఇవాళ సంపదను పెంచాలి, పేదరికం నిర్మూలన చేయాలి. ఆ రోజునే మహిళలు పురుషులు కలిసి పనిచేస్తేనే దేశ సంపద కానీ కుటుంబ సంపద కానీ పెరుగుతుందని భావిస్తా ఉన్నాం.
బ్రాహ్మణ ఆర్థిక స్థితిగతులు మార్చే బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ అని మంత్రివర్యులు చెల్లిబోయిన వేణు అన్నారు. బ్రాహ్మణుల ఆర్థిక స్థితిగతులు మార్చే విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ సొసైటీ ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర మంత్రివర్యులు చెల్లిబోయిన వేణు అన్నారు. రాజమండ్రిలో బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ 16వ బ్రాంచ్ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. సొసైటీ చైర్మన్ అమ్మ ప్రసాద్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరు కామేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతుల ఆధ్వర్యంలో రాజమండ్రి సొసైటీ ప్రారంభం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ భరతరాం మాట్లాడుతూ ఇతర బ్యాంకుల నుంచి డిపాజిట్లు ఏర్పాటు చేయడంలో తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. బ్రాహ్మణులు ఆర్థికంగా ఎదగడానికి ఈ సొసైటీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సొసైటీ చైర్మన్ అమ్మ ప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణ ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉంటాయన్నారు. ఈ ఆలోచనలు వ్యాపారాత్మకంగా ఉండడానికి సొసైటీ ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరు కామేశ్వరరావు మాట్లాడుతూ బ్రాహ్మణ ఆలోచనలు మారాలని కోరారు. అనేక వ్యాపారాలు బ్రాహ్మణ సలహాలతోనే రాష్ట్రంలో నడుస్తున్నాయని తెలిపారు. సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి గొల్లపల్లి నాగసాయి మాట్లాడుతూ 76,000 మంది సభ్యులతో 32,000 కోట్ల డిపాజిట్లతో కార్పొరేషన్ నడుస్తోందన్నారు. సొసైటీ జనరల్ మేనేజర్ అన్నాప్రగడ కుమారస్వామి, మంగళంపల్లి ఆంజనేయమూర్తి, జిల్లా సహకార అధికారి వై ఉమామహేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్, రాజమండ్రి నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దోర్వాసుల సత్యనారాయణ, జిల్లా మహిళా బ్రాహ్మణ సంఘం కార్యదర్శి కె సూర్యకుమారి, రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ ఎర్రమల్లి నాగభూషణం, కాకినాడ బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో దీనిపైన పూర్తి స్థాయి దృష్టి ఒక్క సంవత్సర కాలంలో పెడితే దీంట్లో ఎన్నో అద్భుతాలు తయారు చేయొచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఎన్పిఏ రేట్ కూడా అసలు లేనే లేదు. ఆల్మోస్ట్ 98% పూర్తి స్థాయిగా ఉన్నాయి. కాబట్టి ఏ బ్యాంకులో అయినా 4-5% ఉంటుంది. కానీ ఈ బ్యాంకులో ఇంకా రికవరీ రేట్ ఇంకా మెరుగుగా ఉంది మిగతా బ్యాంక్స్తో పోలిస్తే. సో అన్ని రకాలుగా కూడా ఈ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ క్రెడిట్ లిమిటెడ్ ఇంకా అద్భుతాలు చేయాలి. రాబోయే రోజుల్లో ఒక దిక్సూచిగా రాజమహేంద్రవరానికి, ఆంధ్రప్రదేశ్ కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అన్ని రకాలుగా ఈ బ్యాంక్ యొక్క అభివృద్ధి పురోగతిపైన దృష్టి పెడతామని కూడా సందర్భం. మనము ఈ 4.5 ఏళ్లలో 201 కోట్ల రూపాయలు బ్రాహ్మణులకి రుణాలుగా మంజూరు చేస్తే అందులో చిన్న చిన్న రుణాలే కనుకున్న మహిళల పాత్ర ఎంత ఉందంటే సుమారుగా 51 కోట్ల రూపాయలు వాళ్ళకి రుణాలు ఇచ్చామండి. అండ్ మోర్ దాన్ 98% వాళ్ళందరూ చాలా చక్కగా కట్టుకుంటున్నారు, తిరిగి చెల్లించుకున్నారు. ఎందుకంటే మన సొసైటీలో ఉన్న వడ్డీ రేట్లు అతి తక్కువ. సిటీ అనే రోడ్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ ముఖ్య సేవా కేంద్రంలో సహస్రలింగ దర్శనం ఏర్పాటు చేశారు. స్థానిక సిటీఆర్ఐ రోడ్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ప్రాంతీయ ముఖ్య సేవా కేంద్రం వారి ఆధ్వర్యంలో శాంతియాత్ర జరిగింది. మార్చి 8, 9, 10 తేదీల్లో ఉదయం 6 నుండి 11 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు సహస్రలింగ దర్శనం, అమరనాథ శివలింగ దర్శనం, తమ సహస్రాలతో క్షీరాభిషేకం, శివశంకరుల భేదం యొక్క చైతన్య అలంకరణ, మహిళా దినోత్సవ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలందరూ ఈ కార్యక్రమాలకు విచ్చేసి పరమపిత పరమాత్మల సందేశం స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆహ్వానం పలుకుతోంది. మరియు సహస్రలింగ దివ్య దర్శనము మరియు విశేషంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరి కోసం పసుపు కుంకుమ తాంబూలం యొక్క ప్రోగ్రామ్ని కూడా ఏర్పాటు చేశాము. మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి లాభాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకుని ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులకి ప్రతి ఒక్కరూ పాత్రులుగా కాగలుగుతారు అని ఆశిస్తూ రాజమహేంద్రవరం సంహిత కన్వెన్షన్ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సంహిత కన్వెన్షన్ సెంటర్లో రాజమండ్రి మహిళా కమిటీ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ సిజిసి సభ్యురాలు, రాజమండ్రి ఉమెన్ కమిటీ చైర్పర్సన్ జక్కంపూడి విజయలక్ష్మి చేశారు. ప్రెసిడెంట్ పి లక్ష్మీ శ్రీనివాస్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ రాజమండ్రి శైలి, లయన్స్ క్లబ్ రాజమండ్రి మైత్రి సంయుక్తంగా ఏర్పాటు చేశారు. నవరత్నాలకు సత్కారం కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో ఉన్న మహిళలను సత్కరించారు. సన్మాన గ్రహీతలు బీఈడీ కాలేజ్ ప్రిన్సిపల్ పూడి హేమలత,
సామాజిక సేవా కార్యకర్త జిఎల్ వసంతకుమారి, వాణిమిశెట్టి అనంత, కోట్ల స్వర్గశ్రీ, జి మాధవి, కమలాంజలి, రెడ్డి ఉమారాణి, వేలూరు తులసి విశ్వనాథ్, జి ఆదిలక్ష్మి, మాటూరు మంగతయారు, పద్మశ్రీ, డాక్టర్ వాసిరెడ్డి బిందు శ్రీదేవి, వీణాదేవి, గ్రంథి విజయలక్ష్మి, శకుంతలాదేవి, సుమా తదితరులను సత్కరించడం జరిగింది. ఉమెన్ కమిటీ సభ్యురాలు, మాస్టర్ ఆఫ్ సెర్మనీ బోడా సౌందర్య, లలిత అరవింద్, విజయలక్ష్మిరెడ్డి, మైత్రి క్లబ్ సభ్యులు, ప్రెసిడెంట్ లలిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఒక్క 2 నెలలు గడిస్తే రాజమహేంద్రి ఉమెన్స్ కమిటీని పూర్తి స్థాయిలో పైకి తీసుకెళ్లేటటువంటి బాధ్యత తీసుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇటీవల కాలంలో ఎంప్లాయ్మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్ అని ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం డేటాలు తీసుకున్నప్పుడు చాలామంది ప్లేస్మెంట్స్ చూపించడంలో కానీ మహిళలు చాలా ముందుకు వచ్చి వాళ్ళు చూస్తుంటే ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు అనేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకొచ్చి కొంతమంది అన్ఎంప్లాయిడ్ ఉమెన్ ఎవరైతే 10th ఇంటర్మీడియట్ చదువుకున్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకు తెచ్చుకుని ఇక్కడ మన విజయలక్ష్మిరెడ్డి గారు, కొవ్వూరి విజయలక్ష్మి గారు ట్రెజరర్గా నిర్వహిస్తున్నారు. మా మెంబర్స్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నవరత్నాలని వివిధ రంగాల్లో నిష్ణాతులైన స్త్రీలని తీసుకొచ్చి, అది విద్యారంగం అవనండి, వైద్య రంగం అవనండి, వ్యాపార రంగం, కళారంగం, అన్ని రంగాల్లోని పత్రికా రంగం 9 మంది మహిళల్ని నవరత్నాలుగా తీసుకొచ్చి ఈరోజు సన్మానించుకోవడం మా రాజమండ్రి ఉమెన్ కమిటీ ద్వారా అత్యంత వైభవంగా జరిగింది. ఈ నెల 14న దేశ రాజధానిలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయతీ విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పల్లా వెంకటనాయుడు పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఈ నెల 14న కిసాన్ మంజూర్ మహాపంచాయతీ నిర్వహిస్తున్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పల్లా వెంకటనాయుడు, జిల్లా నాయకులు అఖిల భారత రైతు కూలీ సంఘం పాలుపు రామారావు రైతులను ఆహ్వానిస్తున్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర, C2+50 సేకరణకు చట్టబద్ధ గ్యారంటీ ఇవ్వాలని కోరారు. సమగ్ర రుణమాఫీ అమలు చేయాలి. విద్యుత్ ప్రైవేటీకరణ చేయవద్దు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు వద్దు. లెక్కంపూడి బేరీ మరణకాండలో ప్రధాన కుట్రదారుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని తొలగించి విచారణ చేపట్టాలని కోరారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అంబేద్కర్ సెంటర్లో, గోకరం బస్టాండ్, దేవీచౌక్ సెంటర్, అఖిల భారత రైతు కూలీ సంఘం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు జి దుర్గారావు, పీడబ్ల్యూ నాయకులు భవానీ, నాగమణి, గౌరమ్మ, సోమాలమ్మ, లక్ష్మి, చైతన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం 42వ వార్డు లలితానగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక 42వ వార్డు లలితానగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం జరిగింది. 42వ వార్డు ఇన్ఛార్జ్ నామనవాసు ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లకు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ సిటీ ప్రెసిడెంట్ అడపా శ్రీహర్ చేతుల మీదుగా రోడ్డు పనులు ప్రారంభించారు. మున్సిపల్ కాలనీ, సుభాష్ నగర్, శ్రీరామ్ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్రీనాథ్, నటరాజ్, కోరుకొండ చిరంజీవి, సూరిబాబు, బాలాజీరెడ్డి, ఎస్ మోహన్ హేమంత్, నాగేంద్ర, ఆలి సుధాకర్, ఇన్ఫోర్ నరేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. అడిగిందే తడువుగా వార్డులో పనులను అతివేగంగా చేయించినందుకు ఎంపీ మార్గాన్ భరతరామ్కి, అలాగే వైఎస్ఆర్సీపీ సిటీ ప్రెసిడెంట్ అడపా శ్రీహరి, వార్డు ఇన్ఛార్జ్ నామనవాసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడపా శ్రీహరి మాట్లాడారు. ప్రతి డ్రైన్ కూడా రీఫర్బిష్ చేస్తున్నారు. ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ ట్యాంక్స్ డెవలప్ చేస్తున్నారు, వాటర్ లైన్స్ డెవలప్ చేస్తున్నారు, స్ట్రీట్ లైటింగ్ డెవలప్ చేస్తున్నారు. రాజమండ్రి కొత్త రూపు సంతరించుకుంటుంది. రాబోయే పుష్కరాల వరకు కూడా అక్కర్లేదు. ఈ లోపలనే దీన్ని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతున్నారు. లయన్స్ క్లబ్ రాజమండ్రి సంఘమిత్ర క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక లా హాస్పిటల్లో లయన్స్ క్లబ్, రాజమండ్రి మహిళా లయన్స్ క్లబ్, రాజమండ్రి సంఘమిత్ర క్లబ్ల ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్
సేవా మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లయన్స్ మహిళా క్లబ్ ప్రెసిడెంట్ కొయ్యన కుమారి, సంగమిత ప్రెసిడెంట్ రౌతుల స్వామి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా వేలూరు సూర్యనారాయణ, సత్యవతి దంపతులు విచ్చేశారు. డిస్ట్రిక్ట్ 316 రాజమండ్రి మహిళా క్లబ్ను మాటూరు మంగతాయారు స్థాపించి 25 వసంతాల వేడుకలు జరిగాయి. అలాగే మహిళా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. అల్లాడి కవిత, మాధవీలత, వై చిట్టిబాబు, కె ప్రసాద్, సుమ, శ్రీలక్ష్మి, రాజేశ్వరి, లావణ్య, జ్యోతి, అశోక్ కుమార్, సతీష్, వెంకటరమణ, శ్రీదేవి, శారదారాం, ప్రముఖులు బివిఎస్ రెడ్డి, గ్రంథి వెంకటేశ్వరరావు, వజ్రపు కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలకు మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇతోధికంగా. అందువలనే 25 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మా ఆర్గనైజేషన్, మా లయన్స్ మహిళా సంస్థ దిగ్విజయంగా జరగడం జరిగింది. ఇక ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆర్ఎంపి అసోసియేషన్ ఫర్ ఆటిజం స్కూల్కి 7.5 లక్షల రూపాయల విరాళంతో ఆఫీస్ రూమ్ను నిర్వహించి వారికి అందజేయడం జరిగింది. అక్కడ అలాగే అనేకమైనటువంటి పర్మనెంట్ ప్రాజెక్టులు చేస్తున్నాము. ఇవాళ ఈ ఉత్సవాల్లో భాగంగా మరి 30 రోజుల సేవా మహోత్సవం, మాసోత్సవాలు చేస్తాము. 30 రోజులు కూడా కార్యక్రమాలు చేస్తూ వస్తామండి. రానున్న రోజుల్లో కూడా రాజమండ్రి మహిళా సేవలో విస్తృతం చేయడానికి మేము అందరం కూడా ప్రయత్నిస్తాం. అందరి క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో అందరితోటే ఈ కార్యక్రమం. ప్రతిరోజు ఒక పర్మనెంట్ ప్రాజెక్టు వీళ్ళు ప్లాన్ చేసుకుని, అలాగే మెంబర్స్ అందరూ కూడా మంచి సహాయ సహకారాలతో ఈ లయన్స్ క్లబ్ రాజమండ్రి మహిళలను ముందుకు తీసుకెళ్ళి లయన్స్ యొక్క పేరు ప్రతిష్టలను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారండి. వీళ్ళందరినీ కూడా పేరు పేరున కూడా రాజమండ్రి వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం క్షేత్రపాలకులు వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారికి ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు, విష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. ఈ స్వామివారి యొక్క కైంకర్యానికి ఎక్కడా కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గోష్ఠి చాలా కష్టపడి ఈ యొక్క విధానాన్ని రూపొందించారు. ఇది రూపొందించి ఇప్పటికొచ్చి ఒక 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళ నుంచి కూడా నిర్విఘ్నంగా జరుగుతోంది. మరి ఈ యొక్క సేవా కార్యక్రమంలో స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళు ఇహజన్మలోని పూర్వజన్మలోని చేసినటువంటి పాపాలన్నీ కూడా నిష్కృతయ్యి వాళ్ళ యొక్క కుటుంబం స్వామిని సేవించి తరించేటటువంటి కోరిన కోరికలు కొంగు బంగారమే తీర్చేటటువంటి స్వామి ఈయన ఈ క్షేత్రపాలకుడిగా రాజమహేంద్రవరాన్ని ఒక సుమారు 1000 సంవత్సరాల పూర్వంగా క్షేత్రాన్ని పరిపాలించే స్వామి. అందరూ కూడా స్వామి యొక్క కృపాపాత్రలు అవుతూ తరిస్తున్నారు. జయ శ్రీపుర. రాజమండ్రి ఉమాకోటిలింగేశ్వర స్వామి శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణం సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక ఉమాకోటిలింగేశ్వర స్వామి మరియు సీతారామస్వామి వారి దేవస్థానంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అరిగల బాబు నాగేంద్ర ప్రసాద్, కమిటీ సభ్యులు యలమంచలి నాగరాజు, ఉమామహేశ్వరరావు, సుంకర విజయలక్ష్మి, గూదే పార్వతి, కొమ్మారెడ్డి దేవిపోసమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు ఆలయ కార్యనిర్వహణాధికారి బిహెచ్ఆర్వి మూర్తి, ఆలయ అర్చకుల పర్యవేక్షణ నిర్వహించారు. స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా ఎల్లుండి శివరాత్రికి కూడా సుమారుగా 30 నుంచి 40 వేల మంది వస్తారనేటువంటి అంచనాతో దానికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఆ రోజునటువంటి సాయంకాలం జరిగేటువంటి రథోత్సవంలో కూడా మీరందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆదివారం నాడు జరిగేటటువంటి శ్రీ పుష్పోత్సవంతో ప్రతి ఏడాది జరిగేటువంటి వార్షిక కళ్యాణాలు పూర్తవుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా పాల్గొని స్వామివారి దివ్య 8వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి ప్రత్యేకంగా స్వామివారి ఆలయంలో లింగోద్భవాభిషేకం అన్నది మన దేవాలయంలోనే జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం సాయంత్రం 7 గంటలకి స్వామివారికి అమ్మవారికి శ్రీ పుష్పోత్సవంతో కళ్యాణ కార్యక్రమాలు పూర్తవుతాయి. కాబట్టి ఈ కళ్యాణ కార్యక్రమానికి ఇచ్చేసే భక్తులందరికీ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి, స్థానికుల సహాయ సహకారాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. కాబట్టి భక్తులు 50 మంది ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని
వైసీపీలో ఎలాంటి గుర్తింపు లేని నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ బెల్ట్ తీసి చూపించడంలో తప్పేముందని తెలుగుదేశం పార్టీ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చినిరాజు 47వ డివిజన్ ఇన్ఛార్జ్ బేసరి చిన్నులు ప్రశ్నించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ భరత్రామ్ కేవలం చెప్పు మాత్రమే చూపించి చెప్పు చూపిద్దామా అని మాత్రమే అన్నారని, చెప్పుతో కొడతానని అనలేదని, భరత్రామ్ చేసిన తప్పును మీడియా ముఖంగా సరిదిద్దే ప్రయత్నాలు నక్కా శ్రీనగేష్ పడిన తంటాలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. నక్కా శ్రీనగేష్, ప్రవీణ్ చౌదరులకు ప్రస్తుతం వారి పార్టీలో ఎలాంటి గుర్తింపు లేదని, పదవుల కోసం ఆశపడి ఆ పార్టీలో చేరిన వారికి ఆదిరెడ్డి కుటుంబం అంటే భరత్రామ్కు ఎలాగూ పడదని తెలిసి ఆ కుటుంబాన్ని ఆడిపోసుకోవడమే పరిపాటిగా పెట్టుకుని పదవులు వస్తాయని ఆశతో అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో నగర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, టీడీపీ జనసేన పార్టీల నాయకులు మేడికొండ అప్పారావు, కానేటి ప్రభుదాస్, ఇంద్రవర్ధన్, శేషు, గుంటారాము, చింతా సత్యనారాయణ, బొడ్డుపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. అప్పారావు గారు మాట్లాడింది ఆన్ రికార్డుతో సహా అందరూ, ఈ రాజమండ్రి ప్రజలందరూ కూడా దాని మీద మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మీ ఎంపీ భరత్రామ్ గారికి పెద్దలంటే గౌరవం లేదు, మర్యాద లేదు. తండ్రి సామాన్యులైన ఆదిరెడ్డి అప్పారావు గారు తన తండ్రిని వెనకాల వేదిక మీద పెట్టుకొని మరి అలా చేయడం అనేది చాలా తప్పని, మరి చాలా వరకు మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకి మీరు ఇచ్చే విలువ ఏంటనేది ఆ రోజు ఆ కార్యక్రమంలో మీరు చేసిన చర్య వల్ల అందరూ ఇలాంటి నాయకులకు మీరు ఓటేస్తే ఇంకా రాజమండ్రి ప్రజలు ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఎలాగైతే కొంతమంది వలసపోతా ఉన్నారో వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు, అదేవిధంగా ఈ లోకల్ నాయకుడు అయినటువంటి భర్త గారికి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు, స్వయంగా ఆయనే సరే ఈ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నందుకు ఇక రాజమండ్రి ప్రజలు ఇళ్లలో కాపురాలు చేసుకోలేరని ఈ సందర్భంగా వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలువురికి పెన్షన్లు అందజేశారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు యార్లగడ్డ ప్రభాకర్ నేతృత్వంలో అందజేస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనితర సాధ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు చొప్పెర్ల బ్రహ్మాజీ ప్రశంసించారు. స్థానిక వియల్పురం పార్కులో 100 మంది వృద్ధులు, వికలాంగులకు 200 చొప్పున పింఛన్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి నెల పింఛన్లు అందజేయడంతో పాటు మరణించిన 75 మంది వృద్ధులకు మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం జరిగిందని వివరాలు వెల్లడించారు. తొలుత పార్కులో కందుకూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మెట్ల కింద చిన్న రూమ్ ఇచ్చారంట 200కి. ఆ పైకి కిందకి ఎక్కుతున్నారంట, కానీ ఎవరో ఆ ముసలావిడిని పట్టించుకునేటువంటి నాదులు లేకుండా అయిపోయారంట. ఆవిడ బోరుమని ఏడుస్తుంది. అలాంటి అనాథలకి, అభాగ్యులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మా కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఇది 10 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే నిజంగా చాలా గొప్ప విషయం అనమాట. నిజంగా దేవుడి దయ అని నేను అనుకుంటున్నాను. రాజమండ్రిలో బైబిల్ మిషన్ మహాసభలు కొనసాగుతున్నాయి. మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న బైబిల్ మిషన్ 57వ మహాసభల్లో భాగంగా 3వ రోజు ఉదయం రెవరెండ్ పి ప్రభుదాస్ ప్రారంభ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బైబిల్ మిషన్ ఉపాధ్యక్షుడు ఎం దేవదాస్, ఏ దైవారావు ప్రారంభ ఉపన్యాసం చేశారు. బైబిల్ మిషన్ అధ్యక్షులు పి సంజీవరావు 2వ సందేశం ఇవ్వగా, సభల కన్వీనర్ జె షారోన్ కుమార్ 3వ సందేశం అందించారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి కూటమిల మొదటి వాక్య సందేశం రెవరెండ్ ఎన్ సుధాకర్, 2వ సందేశం జిఆర్ ఇమానుయల్ రాజు అందించగా, వై ఇమానుయల్ ప్రార్థన ఆశీర్వాదంతో సభ ముగించారు. ఈ కార్యక్రమంలో సుధాన్ షారోన్, లావటి సుదర్శన్ మంచినీరు, అల్పాహారం, ఉచిత భోజనం ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా దేవుడి యొక్క అనుగ్రహంతో పూర్తిగా అందుబాటులో ఉంటానని కూడా మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, మరి రాబోయే రోజుల్లో దేవుడి యొక్క మహిమతో, దేవుని యొక్క కృపతో ఇంకా మంచి స్థానాలకు వెళ్ళి ప్రజలకి అందుబాటులో ఉంటూ, ప్రజలకి ఏ కష్టం వచ్చినా అవసరం వచ్చినా అందుబాటులో ఉండే విధంగా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. బయలుపరిచిన
బయలుపరిచిన బైబిల్ మిషను పుట్టింటి మహాసభలు 1968వ సంవత్సరంలో ఆరంభించారు. మా యొక్క సొంత ఉద్దేశాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క మాటను బట్టి మా తండ్రి సుదర్శన్ రావయ్య గారు ఈ పనిని ఆరంభించారు. ఆయన 63వ సంవత్సరంలో 62వ సంవత్సరంలోనో సేవలోకి వచ్చిన వైద్యం చేసుకుంటూ సేవ చేసేవారు. ప్రభు యొక్క మాటను నమ్మి ప్రభు యొక్క శిష్యులైన వారందరూ కూడా భూమి మీద 4 వైపులకి విస్తరించారు. 4 దిక్కులకి కూడా ప్రభు యొక్క శిష్యులైన వారు, అపోస్తులైన వారు ప్రభువు చెప్పిన మాటకు లోబడి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదిత్య ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదిత్య కళాశాలలో మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ తటవర్తి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల విజయానికి చిహ్నమని, మీరంతా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్ఎన్ రెహమాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, బివి రమాదేవి, కె మహేశ్వరి, ఎస్బీఐ ఇన్స్పెక్టర్ చీఫ్ మేనేజర్ బిఎస్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి గురువులు చెప్పే పాఠాలు ఎలా ఉండే నాకు తెలియదు. సబ్జెక్ట్ ప్రకారం ఓకే, అగ్రి. బుక్స్లో ఉన్న స్టడీస్ మీరు చదువుతారు. ఇప్పుడు రియల్ లైఫ్లో మీరు రియల్ హీరోలు కాబోతున్నారు. ఐ వాంట్ టు టెల్ యూ నో దిస్ ఈస్ ద టైమ్ యూ పీపుల్ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అది ఒకటి నేను చెప్పదలుచుకున్నాను మీ అందరికీ. మీ యొక్క ఏదో గోల్స్ ఉన్నాయో, మీరు ఏదో అనుకుంటున్నారో, అచీవ్ అవ్వాలనుకుంటున్నారో వాటిని మాత్రం ఇప్పటి నుంచే సాధించండి దయచేసి. మీ యొక్క ఈ అకేషన్ని మనం ఇచ్చేసుకొని వీళ్ళు సెలబ్రేట్ చేసే ఈవెంట్స్ ఇదంతా కూడా ఫాలో అవుతుంది. అట్ ది సేమ్ టైం ఉమెన్ని 100% రెస్పెక్ట్ అవ్వాలి, ఉమెన్కి ప్రయారిటీ ఇవ్వాలి, ఉమెన్ 100% ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇనే వర్డ్స్ మనం స్టేట్మెంట్స్ డిస్కస్ చేసుకునే ఇదిలో నిజమైన డే ఏమైనా ఉంది అంటే ఈ డే. మీరు లేరు అంటే అసలు మేమే లేవు, అసలు మీ దగ్గర నుంచే మేము ఉన్నాం. కాబట్టి అసలు ఫస్ట్ ప్రయారిటీ ఇస్ గోస్ట్, లేడీస్ ఫస్ట్ అంటారు, నో డౌట్. రాజమండ్రి న్యూస్పేట 26వ డివిజన్లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సమక్షంలో పలువురు వైసీపీలో చేరారు. రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలోని 26వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మెరపల శ్యామలరావు, ఆయన భార్య ప్రముఖ న్యాయవాది పద్మావతి, కొల్లు దీపు, అతని మిత్ర బృందం, అధిక సంఖ్యలో మహిళలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇన్స్పేట్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి, వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెరపల్ శ్యామలరావు దంపతులు, కొల్లి దీపు, అతని మృత బృందానికి పార్టీ కండువాలను మంత్రి వేణు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్, పార్టీ యోజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ సాదరంగా ఆహ్వానించారు. మంత్రి వేణు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రముఖ న్యాయవాది, వైఎస్ఆర్సీపీ నేత గొందేసి శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను, సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి, దమ్ము ప్రసాద్, రాజా, రాయుడు, కుడుపూడి గిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ రామ్మోహన్ రావు ఆశయం అయితే కొనసాగించడానికి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారో, రామ్మోహన్ రావు గారి ఆశయాన్ని ఎక్కడా కూడా తగ్గకుండా ఈ 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో గడిపిన నాకు ఎక్కడో రాజోల్లో విత్తనం, కడిపిలంకలో మొక్క చెట్టు అయితే రాజశేఖర రెడ్డి తోట,
కాయలు కాస్తే జగన్మోహన్ రెడ్డి గారి వృక్ష మళ్ళీ కడియపలాంటికి అవసరమైంది మొక్కెత్తి ఆలస్యం అవుతుందని అంటుకట్టి ఇక్కడికి పంపించారు. మీరు చేయాల్సిందంత నీరు అంటుకట్టడం అంటే మంత్రి రెడీమేడ్గా అన్నమాట. వెంటనే కాసేది ఏంటి అంటూ, అంతే కదా, డైరెక్ట్ గా మంత్రినే పంపించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించమని చెప్పడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగా మీకు ఆయన అభినవ పుత్రుడు శ్రీ వేణుగోపాలకృష్ణ గారు. ఆయన గురించి మీకు చాలా చెప్పచ్చు. అందరికీ తెలిసిన విషయం. చక్కగా మాట్లాడతారు, చక్కగా పనిచేస్తారు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎలాగైతే అందరికీ అందుబాటులో ఉండేవారు, వేణు గారు కూడా చక్కగా మీ అందరికీ అందుబాటులో ఉండి ఈ ప్రాంత వాసులకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నడిపిస్తారు. ఆయనకి మీరందరూ కూడా ఆశీర్వదించాలి, మళ్ళీ అసెంబ్లీకి పంపితే ఆయన మనకి ఈసారి మంత్రిగా కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా వచ్చే అవకాశం ఉంది. అదే దూరం కావద్దు. మరి కోవిడ్ సమయంలో కూడా ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగనన్న చేయడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దగ్గరుండి చూసుకొని వారి యొక్క సమస్యని పరిష్కరించడంలో ఆయన చేసినటువంటి పనితీరు మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఎందుకనంటే ఈ రోజున ఆకలిస్తే పెట్టేవాడు భగవంతుడైతే ఆపద వచ్చినప్పుడు కాపాడినటువంటి వాడు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ యొక్క మినిస్టర్ గారికి పనిచేయాలి, ఈ వార్డుల్లో ప్రజానికం బాగుండాలి అంటే నువ్వు రావాలని అడగగానే ఆయనకున్న కొన్ని కష్టాలు, కొన్ని తలపొట్లు, లేదు ఇప్పుడు నేను పని చేయగలనా లేదని ఆలోచించి కూడా, లేదు పేద ప్రజలు బాగుపడతారంటే నేను వస్తాను అని చెప్పి ఈరోజు వచ్చి ఇక్కడ నుంచొని ఈ కార్యక్రమం చేసినటువంటి లోకల్ లీగాలిటీ ప్రాబ్లంతో మీకు పట్టాలు ఇచ్చారే కానీ మీకు అక్కడ సైట్ ఇవ్వడం జరగలేదు. దానికి కారణం ఏంటంటే అది త్వరలోనే ఈ ఎలక్షన్ కోడ్ అన్నీ అయిన తర్వాత కూడా క్లియర్ అవుతుంది. కానీ ఒకసారి మీకు చెప్తానమ్మా, మీ పేరు ఆన్లైన్లో ఉంటే ఎప్పుడైనా సరే మీకు ఇల్లు ఇచ్చి తీరవలసిందే. దానికి మీరు ఎవరికి కూడా 10 పైసలు ఖర్చు పెట్టక్కర్లేదు. గత తెలుగుదేశం పార్టీ మేయర్లు ఎమ్మెల్యే నిర్వాకం వల్ల ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో చెప్పడానికి ఒక మచ్చుతునక జీవీఎస్ అప్పారావు రోడ్ అని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి నగరంలోని తిలక్ రోడ్లోని జీవీఎస్ అప్పారావు రోడ్లో డ్రైనేజీలను స్వయంగా చూపిస్తూ ఎంపీ భరత్రామ్ మాట్లాడారు. గత 10-15 సంవత్సరాల పాటు ఈ వీధిలో నివసించే ప్రజలు నరకాన్ని చూశారని పేర్కొన్నారు. రోడ్డుకు ఇరువైపులా ఎటువంటి సాంకేతిక అవగాహన లేకుండా డ్రైనేజీలు నిర్మించడం వల్ల వర్షాకాలంలో డ్రైనేజీ నీరు మొత్తం ఇళ్లలోకి పోవడం, మోకాల్లోతున నీరు నిలిచిపోయి ఈ ప్రాంత ప్రజలు 2-3 రోజులు బయటకు రావడానికి వీల్లేని దుస్థితి నెలకొని ఉండేదని పేర్కొన్నారు. ఒక దశలో బోట్లు ఏర్పాటు చేయడానికి కూడా సమాలోచనలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. తిలక్ రోడ్ మీదుగా బర్మా కాలనీ, ఏవి అప్పారావు రోడ్, పోలీస్ క్వార్టర్స్ మీదుగా వృధా నీరు డ్రైనేజీ మీదుగా వచ్చేదని, దీంతో జీవీఎస్ అప్పారావు రోడ్లో నిలిచిపోయి అక్కడ నిర్వాహకులు నానా అవస్థలు పడేవారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల విజ్ఞప్తి మేరకు అండర్ డ్రైనేజ్ నిర్మించాల్సి వచ్చిందన్నారు. టీడీపీ వాళ్ళు నిర్మించిన డ్రైనేజీలు నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొన్నారు. అప్పట్లో టీడీపీ నేతలు చేసిన ఇటువంటి పనులపై విజిలెన్స్ విచారణ నిర్వహించాలన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ నేతలపై ఎంపీ భరత్రామ్ మండిపడ్డారు. పైగా ఈ వార్డు ఎమ్మెల్యే వార్డని పేర్కొన్నారు. 82,000 మంది ఓట్లు వేసి ఎమ్మెల్యేగా ఆమెను గెలిపిస్తే మరి ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. ఇక డ్రైనేజీ నిర్మించే సమయంలో ఒక వ్యక్తి కాలు జారి దురదృష్టవశాత్తు మరణిస్తే శవ రాజకీయాలు చేశారే తప్పిస్తే మరొకటి టీడీపీ నేతలకు చేత కాదని విమర్శించారు. మరి తెలుగుదేశం ఎమ్మెల్యే గారు వార్డు అనుకుంటా నాకు తెలిసి. మరి ఎంత దౌర్భాగ్యం అండి ఇది. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. మనుషులు మంచోళ్ళే కావచ్చేమో ఎమ్మెల్యే గారు, కాకపోతే తీసుకున్న పదవికి న్యాయం చేయాలి కదా అని అడుగుతా ఉన్నా. మరి ప్రజలు ఓట్లు వేశారు, సుమారుగా 82,000 ఓట్లు పడినాయి. మరి 82,000 మందికి మనం ఏం సమాధానం చెప్తున్నామని అడుగుతున్నా. ఇవాళ నేను లేని ఈ యొక్క రోడ్డు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, అసలు అవుతుందా? అసలు జరిగే పరిస్థితులేనా?
ఎంత కట్టడి చేసి ఎక్కడికక్కడ ఇక్కడే కూర్చుని వర్క్ కూడా చేయించిన సందర్భాలు, రాత్రులు కూడా ఇక్కడే కూర్చుని చేయించిన సందర్భాలు. మరి ఒకానొక టైంలో అంత పెద్ద డ్రైన్లో ఒక మనిషి కూడా పడిపోయి చనిపోయిన పరిస్థితులు. అప్పుడు కూడా శవ రాజకీయాలు ఏ రకంగా చేశారో ఎవరు కూడా మర్చిపోలే. ఒక పక్కనేమో తన మునకలై ఇవాళ పనులు చేయిస్తూ ఉంటే దానిపైన రాళ్ళు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని వాస్తవికత కలిగి ప్రజలకు చేరవేయడంలో ఎన్నికల సిబ్బంది అధికారులతో సమానంగా మీడియాపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె మాధవలత పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగానికి మీడియా తన వంతు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాధవలత జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్తో కలిసి ఎన్నికల్లో మీడియా పాత్రపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవలత మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సజావుగా జరగడానికి తీసుకున్న ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణపై ప్రతికూల వార్తలు ప్రచురించే సందర్భంలో సంబంధిత పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లి వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని కోరారు. అవాస్తవమైన కథనాల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. వాటికి సంబంధించి వివరణలు ఖచ్చితంగా ప్రజలకు, ఓటర్లకు చేరవేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి పాత్రికేయులు వాస్తవమైన సమాచారంతో కూడిన రిపోర్టింగ్ చేయాలని కోరారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రాంతం, మతం, కులం, జాతి, వర్గం, భాష ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచే వార్తలను రిపోర్టింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ జారీ చేసే సూచనలను ప్రచురించడం, ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు, పోటీలో ఉండే అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ నియమావళిపై అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా చెల్లింపు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ అభ్యర్థి కోసం రాశారో ఆ అభ్యర్థి వ్యయంలో చెల్లింపు వార్త విలువ జమ అవుతుందని గుర్తుంచుకోవాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నిర్ధారణ చేసుకునే తదుపరి మాత్రమే ప్రచురించాలని కోరారు. ఈ యాప్ ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి పనిచేస్తుందని, దీని ద్వారా మోడల్ కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులు చేయవచ్చునని వివరాలు వెల్లడించారు. ఉల్లంఘనపై లైవ్ ఫోటోలు, వీడియోలు పెట్టి ఫిర్యాదు చేయవచ్చునని, పాత వీడియోలు, రికార్డులను అనుమతించరని తెలిపారు. మనకి జనరల్ ఎలక్షన్స్ 2024 త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికలకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో మనకి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఎన్నికల ప్రక్రియ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇటు ఓటర్ నమోదు కార్యక్రమము, పోలింగ్ స్టేషన్స్ రెడీనెస్, పోలింగ్ సిబ్బందిని రెడీ చేయడము, ఇవన్నీ కూడా ఈవీఎంస్ రెడీ చేయడం కూడా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ ట్రైనింగు, ఈరోజు మీడియా వారికి కూడా ఎన్నికల ప్రక్రియ గురించి ట్రైనింగ్ అనేది మనం ఇచ్చాము. సో మనకి జిల్లాలో టోటల్గా 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా 16 లక్షల ఓటర్లు సుమారుగా మన దగ్గర ఉన్నారు. వీరందరూ కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్నా కూడా మనకి షెడ్యూల్ వచ్చేంత వరకు ఫామ్ 7, ఫామ్ 8 తీసుకుంటాము. అండ్ నామినేషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనము ఫామ్ 6 ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు అవ్వండి. అదేవిధంగా ఓటు హక్కు వినియోగించాల్సిందిగా కోరుతున్నాను. అండ్ పబ్లిక్, మీడియాకి, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎలక్షన్ అనేది మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగి నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్, సోషల్ మీడియా, సార్వత్రిక ఎన్నికల్లో నోటిఫికేషన్ ప్రారంభం నుండి ఎన్నికల ప్రక్రియలో కౌంటింగ్ పూర్తయ్యే వరకు మీడియా అనుసరించవలసిన అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఐపిఆర్ఓ సిహెచ్ శ్రీనివాస్, మీడియా ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అన్ని ఐటీ అప్లికేషన్స్ ఈసారి ఎలక్షన్స్లో ఈసీఐ వచ్చినటువంటి ఐటీ అప్లికేషన్స్ ద్వారా అన్ని ప్రాసెస్ చేస్తాము. నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఈవీఎంస్ని రెడీ చేస్తాము. ఈవీఎంస్కి సంబంధించి ట్రైనింగ్స్ ఇస్తాము. తర్వాత పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్, వివిధ రకాలైనటువంటి వర్గాలు, ఎలక్షన్స్ పర్సన్స్ ఆన్ డ్యూటీ, తర్వాత సర్వీస్ ఓటర్స్, తర్వాత ఆబ్సెంటీ ఓటర్స్, ఈ విధంగా
ఉన్నటువంటి వాళ్ళకి, ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇస్తాము. సిసిసి ప్రేక్షకులకు విజ్ఞప్తి. మహాశివరాత్రి మహిళా దినోత్సవం సందర్భంగా ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు కార్యక్రమాన్ని 8వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం చేస్తున్నారు. త్రిబుల్ సి ఛానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి మరియు ఉమెన్స్ డే సందర్భంగా యమహా ఆథరైజ్డ్ డీలర్ సిరి మోటార్స్ వారు అందిస్తున్న ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు లైవ్ షో ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. మీ త్రిబుల్ సి ఛానల్ 16వ నెంబర్ మరియు 26వ నెంబర్లో ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తారు. ఈ గేమ్ షోలో పాల్గొనండి, విలువైన బహుమతులు గెలుచుకోండి. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు యమహా ఆథరైజ్డ్ డీలర్, బ్లూ స్క్వేర్ షోరూమ్, సిరి మోటార్స్, బల్భద్రాస్ బీవీఆర్ ఎన్క్లో నియర్ ఎల్ఐసి ఆఫీస్, మోరంపూడ్ రోడ్, రాజమండ్రి. సిసిసి ఛానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి మరియు మహిళా దినోత్సవం సందర్భంగా యమహా ఆథరైజ్డ్ డీలర్ సిరి మోటార్స్ వారు అందిస్తున్నారు ప్రత్యేక లైవ్ షో ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు. ఈ కార్యక్రమం ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు మీ సిసిసి ఛానల్ నెంబర్ 16 మరియు 26 నందు ప్రత్యక్ష ప్రసారం. ఫోన్ చేయండి, విలువైన బహుమతులను గెలుచుకోండి. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు యమహా ఆథరైజ్డ్ డీలర్, బ్లూ స్క్వేర్ షోరూమ్, సిరి మోటార్స్, బల్భద్రాస్ బీవీఆర్ ఎన్క్లేవ్, ఎల్ఐసి ఆఫీస్ దగ్గర, మోరంపూడి రోడ్, రాజమండ్రి. సిసిసి సమాప్తం. నమస్కారం.